వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోతే లైవ్లో నామినేషన్ ఎలా జరిగాయి, ఎవరెవరు నామినేట్ చేసిన విషయం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రీతోకి సంజన నామినేట్ చేస్తుంది. రీతు సంజన అది పెద్ద పాయింట్లు ఏం కాదు, అవి నువ్వు గేమ్ని సెల్ఫ్గా ఆడలేకుంటున్నావు, నువ్వు డిపెండ్ అయ్యి ఆడుతున్నావు అనే పాయింట్తో పెట్టి సంజన నామినేట్ చేస్తారు. అది ఫస్ట్ నామినేషన్. సెకండ్ నామినేషన్ ఏమో సుమనన్న తనుజ సెకండ్ నామినేషన్. దానిలో సుమనన్న నేనే లాస్ట్గా ఆడలేకపోయినా కాబట్టి నేను నా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను, సుమనన్న సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు యాక్చువల్లీ. అండ్ ఈ రెండు పెద్ద నామినేషన్లు ఏం కావు, సంజనకి సుమనన్న పెద్ద నామినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను థర్డ్ నామినేషన్ గురించి మాట్లాడుకోబోతాను. ఇక్కడ ఏమొచ్చిందంటే డెమోన్ పవన్కి వచ్చింది. డెమోన్ పవన్ ఫస్ట్ ఏమంటాడంటే బర్నీ గారిని నామినేట్ చేస్తాడు. డెమోన్ పవన్ ఏమని నామినేట్ చేస్తారు, మీరు సేఫ్గా ఆడుతున్నారు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తాను అంటాడు. సో ఇక్కడ బర్నీ గారు ఏమంటారు అనుకుంటే, యాక్చువల్లీ ఇది ఎందుకు నామినేట్ చేస్తారంటే నేను క్యాప్టెన్సీ లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో ఏం జరుగుతుందంటే బర్నీ గారు దివ్యకు ఉంటుంది, ఇక్కడ తనుజకు ఉంటుంది, ఇటెళ్ళలో తెలియక కన్ఫ్యూజన్ మధ్యలో కుదరదు కదా, అదే పాయింట్ పెట్టి డెమోన్ పవన్ నామినేట్ చేస్తాడు. సో ఈ విషయాన్ని బర్నీ కూడా ఒప్పుకుంటాడు. అవును, నేను డెసిషన్ మేకింగ్లో కష్టం, ఎందుకంటే నాకు ఇద్దరు కావాల్సిన ఉన్నారని చెప్పి బర్నీ కూడా ఒప్పుకుంటాడు. సో ఇవతల పక్క ఏం చేస్తాడు, సాయి తనుజాని నామినేట్ చేస్తాడు. ఏమనంటే నువ్వు అదే ఫస్ట్ వీక్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే ఫ్రీగా మాట్లాడుతూ క్లోజ్గా ఉంటావు, వైల్డ్ కార్డ్స్ మాత్రం అంత ఫ్రీగా ఉండలేకపోతున్నావు అనే విషయంలో మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరు నామినేషన్ అయితే ఇటు జరిగింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటే ఇంకా పాయింట్ డిఫెండ్ చేసుకుంటారు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకునే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బర్నన్ ఏమంటాడంటే నాకంటే తనుజనే డిజర్వింగ్, యాక్చువల్లీ అవసరం ఉండడానికి నేను అవసరం ఉన్న డిజర్వింగ్ కాదని ఫస్ట్ మాట బర్నీ అంటాడు యాక్చువల్లీ ఆ మాట. సో తర్వాత ఏం చేస్తారంటే ఇంకా పొగడతలు మొదలు పెడతారు ఫస్ట్ నుంచి. నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్లో తనుజ హెల్ప్ చేశాను, నెక్స్ట్ బెడ్ టాస్క్లో కూడా నేను హెల్ప్ చేశాను, నేను హెల్ప్ చేయడం వల్లే తనుజ ఇంతవరకు ఆడగలిగింది. ఫస్ట్ ఈయనే తనుజ నాకంటే బెస్ట్ అని చెప్పారు. తర్వాత దీని గురించి ఈయన మళ్ళీ నేను ఈమె టాస్క్లో సేవ్ చేసినవన్నీ చెప్పుకుంటాడు. సో ఇవన్నీ చెప్పుకున్నాక తనుజ ఇంకా స్టార్ట్ అవుతుంది. మీరు నాకు 2 వీకులు సేవ్ చేసుకున్నారు, నేను ఒప్పుకుంటాను, మీరు చెప్పిన పని కరెక్టే, బట్ మీరు చేసిన నేను సపోర్టింగ్ టాస్క్, అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేశారు, లేకుంటే మీరు నాకు సపోర్ట్ చేయాలని మాట తనుజ మాట్లాడదు. తనుజ మాట్లాడడం చాలా తప్పు. ఫస్ట్ 3 వీక్స్ భరణి ఇమాన్యుల్ ఒక చిన్న అడ్డుగాడేసి ఆమెకి ఏ కష్టం వచ్చినా, ఏం సుఖం వచ్చినా, ఏం జరిగినా కూడా ఆమె సపోర్ట్ చేస్తూ వస్తారు. సో ఈ మాట మాట్లాడడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఆమెకి 100% సపోర్ట్ అయితే ఫస్ట్ 3 వీక్స్ అందరూ సపోర్ట్ చేశారు. హౌస్లో ఉన్న ఒక 70% పీపుల్ ఆమెకు మాత్రం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయలేదన్న విషయం మాత్రం చాలా పెద్ద తప్పు. అండ్ ఇప్పుడు వచ్చి భరణి గారు నాకు మీ ఇది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు సపోర్ట్ చేశారు, లేకుంటే ఇంకోటి సపోర్ట్ చేశారంటే ఆయన ఫస్ట్ నుంచి నీకోసమే సపోర్ట్ చేశారు. దివ్య రాకముందు వరకు అన్ని టాస్క్లు నీకే సపోర్ట్ చేసి, ఇప్పుడు లేదు నాకు సపోర్ట్ చేయడం లేదు, మీరు అప్పుడు సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నాకు సపోర్ట్ చేశారు, ఇది నార్మల్ టాస్క్ అని నాకు సపోర్ట్ చేయాలన్న మాట అనేది చాలా పెద్ద తప్పు యాక్చువల్లీ. సో అండ్ ఇంకో విషయం మాట్లాడేసి మీరు క్యాప్టెన్సీ బర్నీ గారితో మాట్లాడుతుంది, మీరు క్యాప్టెన్సీ టాస్క్లో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సింది, మీరు అలా ఆలోచించకుండా. సో వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ వీడియో.